అయ్యగారు వాయిస్ రావట్లేదండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. నా వాయిస్ అనిపిస్తుంది కదా. పడుతుంది అయ్యగారు. థ్యాంక్ యూ. యా, ఈరోజు ఈ వారం మనం చదువుతున్న పోర్షన్లో నుంచి మిష్పతిం అనే పోర్షన్లో ఉన్నాము. మిష్పతిం అనే పోర్షన్ మనతో మాట్లాడే విషయాలు లిటరల్గా హ్యూమన్ మానవ సంబంధాలు మరియు సంబంధాల్లో సివిల్ లాస్ అంటాం. మిష్పతిం అనే పోర్షన్లో మనం సివిల్ లాస్ గురించి నేర్చుకుంటాం. ఈ సివిల్ లాస్ అనగా ఎలాగంటే హ్యూమన్ రిలేషన్స్ మధ్య దైవికమైనటువంటి నియమాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లాస్ట్ వీక్ ఇత్రో అనే పోర్షన్ మనం చూసాము. దాని యొక్క కంటిన్యూషన్ ఈ వారము ఈ యొక్క మిష్పతిం అనే భాగము. ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నిర్గమాకాండం 21 నుండి ఈ పోర్షన్ అంతట్లో ఉన్నటువంటి విషయాలు. ఈ పోర్షన్ అంతట్లో కూడా ఓన్లీ ఫోకస్ ఆన్ సివిల్ లాస్. ఈ సివిల్ లాస్లో ప్రత్యేకంగా మనకి మొట్టమొదట స్టార్ట్ అయ్యే ఏరియా ఫస్ట్ అసలు ఎక్కడ ప్రారంభమవుతుంది సివిల్ లా అనేది చదివిన దాంట్లో ఫస్ట్ ఏ సంబంధం గురించి మాట్లాడబడుతుందంటే ఒక యజమానుడు మరియు ఒక హెబ్రీ దాసుడు, ఇశ్రాయేలీయుడై ఉండి దేవునితో నిబంధన కలిగిన వాడై ఉండి అబ్రహాము సంతానమై ఉండి తర్వాత అన్నిటికంటే ప్రాముఖ్యంగా తన జీవితాన్ని తాను ఆర్థికంగాను తర్వాత ఇక కుటుంబపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ మళ్ళీ బానిసగా మారిపోయినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి మీ దగ్గర ఉంటే, మీతో ఉంటే, అంటే మీ ఇంట్లో ఉన్న అందరు దాసులు కాదు, అందరు బానిసలు కాదు, ఈ నిబంధన కలిగి ఉండి దేవుని ప్రజ అయి ఉండి దేవుని జనాంగమై ఉండి తమను తాము మరలా దాస్యానికి అమ్ముకున్నటువంటి వ్యక్తి, అనగా ద లోయెస్ట్ స్పిరిచువల్, లోయెస్ట్ సోషల్, ఫైనాన్షియల్ స్టేటస్ కలిగినటువంటి పర్సనాలిటీ. అలాంటి వ్యక్తి, అలాంటి ఎలాంటి వారు ఎవరైనా మీతో ఉంటే, మీ మధ్యలో ఉంటే, లేదా మీ గృహంలో మీ ఇంట్లో ఉంటే, సివిల్ లాస్ని మాట్లాడేటప్పుడు దేవుడు గమనించండి ఒకసారి. సివిల్ లాస్ని ఎక్కడి నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి? రాజు తన ప్రజలతో ఎలా ఉండాలో మాట్లాడాలి, లేకపోతే ఒక కుటుంబ యజమానుడు తన భార్యతో ఎలా ఉండాలి, తన పిల్లలతో ఎలా ఉండాలి, లేకపోతే సహోదరుడు ఎలా ఉండాలి, ఇవన్నీ మాట్లాడాలి. కానీ దేవుడు తన యొక్క మాట ప్రారంభాన్ని ఈ సివిల్ లాస్లో, ఇందులో మనకు ఫస్ట్ కనపడే ఏరియా ఈ మిష్పతిం అనే మాటకి జడ్జ్మెంట్స్ అని అర్థం, కట్టడలు అని అర్థం. దీని గురించి కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి టేక్ టైం టు రీడ్ ద పోర్షన్. చదవండి, చదవండి, మినిమం చదవండి. స్టెప్ నెంబర్ 1, a discipline, రీడింగ్, సెట్ పార్ట్ టైం. ఒక సెట్ అపార్ట్ అనగా ఒక సమయాన్ని ప్రత్యేకించి అనుదినము చదవాల్సిందని చదవడం. రెండోది, చదవడంతో పాటు దాన్ని ధ్యానించడం కోసం చదివిన దాన్ని మన ఇష్టం వచ్చింది ఏదో ఊహించుకోవడం, దీని అర్థం అది, దాని అర్థం ఇది అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ ఇంటర్ప్రిట్ చేసుకోకుండా, దాన్ని అన్వయించుకోకుండా
దానికి సంబంధించిన టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో, అనగా ప్రీవియస్ ఇయర్స్ అంతకుముందు సంవత్సరాలకు సంబంధించిన ఈ పోర్షన్ మీద ఉన్న టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని చూడటం. సెకండ్, సో దీన్ని ఒక క్రమశిక్షణ, డిసిప్లైన్ లైఫ్ స్టైల్, డిసిప్లైన్ మన సమయాన్ని దేవుడు నీకు 24 గంటల సమయాన్ని 86,400 సెకండ్లు దేవుడు నీకు ఇచ్చాడు ఒక రోజు. అందులో కొన్ని సెకండ్లు, కొన్ని క్షణాలు దేవుని కొరకు ప్రత్యేకించండి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో వినడానికి ప్రత్యేకించాడు. సో అంతేకాకుండా ఈ కమాండ్మెంట్స్, ఈ ఆజ్ఞలు, ఈ కట్టడలు, ఈ విధులు ఇవన్నీ ఆత్మ సంబంధమైనటువంటి అద్భుతమైన చక్కని దేవుని యొక్క ఫెన్స్, అంటే దేవుని యొక్క పాతవి, ఆజ్ఞల మార్గం, ఆజ్ఞల కంచె అంటాం. ఇవి అందరికీ ఇవి ఎరిగి ఉండే భాగ్యం లేదు. అవి నాకు కనిపించినంత నార్మల్, కామన్ కాదు. లోతైనటువంటి ఆత్మీయ భావంతో నిండుకొని ఉన్నాయి. అంతేకాదు ఒక వ్యక్తిని దేవుని యొక్క ఆత్మీయ దేవుని కుమారునిగా కానీ, దేవుని యొక్క చిత్తము నెరవేర్చే ఆయన పిల్లలుగా లేదా ఆయన నిబంధన ప్రజలుగా ఎలా జీవించాలో ఇవి మనకు బోధపరుస్తాయి. సో ఒక అంతరంగంలో బలమైన ఆత్మీయ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ వ్యక్తిగతంగా సొంత ఇష్ట ప్రకారం, సొంత చిత్తం ప్రకారం ఇదిగో ఐ సరెండర్ మై లైఫ్, నా జీవితం అంతటినీ సరెండర్ చేస్తున్నాను దేవుని చిత్తం చేయడానికి. ఇదిగో ప్రభువా ప్రభు అని ఊరికే పిలిచి టైం వేస్ట్ చేయకుండా చిత్తం ప్రభువా అనడం మంచిది. పరలోక తండ్రి యొక్క చిత్తం జరిగించువారే ఆయన రాకడలో ఆయనతో కూడా ఉండేది. అలాంటి చోట ఉంటున్నట్లుగా డిసిప్లిన్, ద ఫస్ట్ స్టెప్ ద రీడింగ్, సెకండ్ స్టెప్ ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించిన వీడియోస్. ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయబడ్డాయి? ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయబడ్డాయి ఈ వారం? నా వాయిస్ వినిపిస్తుందా? వీడియోస్ అయింది. పడుతుంది అయ్య గారు. ఎన్ని వీడియోస్ పోస్ట్ చేయబడ్డాయి మరి? 14 ఉన్నాయి అయ్య గారు. 14 వీడియోలు ఉన్నాయి. ఆ 14 వీడియోలు మొత్తం వారమంతా చూడడం కష్టమే. అడుగుతారు అన్ని ఎందుకు పోస్ట్ చేస్తున్నారు, ఒకటో రెండో చేయండి. 14 పోస్ట్ చేస్తే ఒకటి చూడలేను, ఒకటో రెండో పోస్ట్ చేస్తే ఒకటి ఎలా చూస్తారు? 14 పోస్ట్ చేస్తే ఒకటో రెండో చూడలేని వాళ్ళు ఒకటో రెండో పోస్ట్ చేస్తే 1-2 చూస్తారని గ్యారంటీ ఏంటి? క్వశ్చన్ ఏంటంటే, సమయాన్ని సాక్రిఫైస్ చేయడం అంటాం. ఇక సాక్రిఫైస్ అంటే దేవునికి అర్పించడం అని అర్థం, త్యాగం చేయడం కాదు. సాక్రిఫైస్ అనే మాటకి మన భాషలో త్యాగం అని ఉంటుంది, కానీ బైబిల్ భాషలో అర్పించడం అని ఉంటుంది. దేవునికి శ్రేష్టంగా అర్పించాలి. సో దానికోసం మొదట దేవాన్ని చిత్తం ఏంటి అని వింటాం. రెండవది ఆ చిత్తము గురించిన అవగాహన కోసం వాటికి సంబంధించిన ఇంటర్ప్రిటేషన్ వింటాం. ఇది అలవాటు చేసుకోండి. ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇక ఈ సివిల్ లాస్లో మొట్టమొదటి విషయం దాంట్లోకి వెళ్ళక ముందు చిన్న మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఒక వ్యక్తి ఆల్రెడీ హెబ్రీ దాసుడు అయ్యి ఎందుకుంటాడు? చూడండి, లోయెస్ట్ స్పిరిచువల్ స్టేటస్, లోయెస్ట్ ఫైనాన్షియల్, సోషల్ స్టేటస్ కలిగిన నిబంధన కలిగిన ప్రజ, దేవుని ప్రజ అనగా దేవుని యొక్క జనాంగమై ఉండి ఏమంటామంటే నిబంధన ఉంది మరియు
దేవునికి సంబంధించినటువంటి దేవుని పిల్లలై ఉండి సోషల్ స్టేటస్ తక్కువ స్థాయి ఎలా జీవిస్తాం, తర్వాత ఫైనాన్షియల్గా అత్యంత లోయెస్ట్ స్టేటస్కి ఎప్పుడు వెళ్ళిపోతాం, తర్వాత ద లీస్ట్ పొజిషన్ బానిస అనే పొజిషన్లో ఎవరైనా ఉంటారు. ఎప్పుడు ఒక వ్యక్తి ఆ స్థితికి వెళ్ళిపోతాడు. సో దాని గురించి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలి, లేకపోతే వాళ్ళ గురించి ఎలా ఆలోచించాలి, తర్వాత ఈ కమాండ్మెంట్ గురించి వీటి గురించిన వివరణలు మీకు ఉన్నాయి, అవి చూడండి. సరే, ఇప్పటికీ నేను ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అది ఎలాంటి విషయం అంటే, ప్రతి వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ ఆర్థిక సంబంధమైనటువంటి లోటు లేమి అంటే దానికి కారణం మనం ఈ బైబిల్లో ఉన్న ఈ వ్యక్తి గురించే, లేకపోతే హెబ్రీ దాసుడు అనబడుతున్న ఆ వ్యక్తి గురించే మాట్లాడు. ఆ వ్యక్తి ఎందుకని దాసుడుగా మారిపోయాడు? దేవుని నిబంధన జనాంగమై ఉండి దాసుడుగా ఎందుకు మారిపోయాడు? అలా మారిపోవడానికి రీజన్స్ని ఫస్ట్ డిఫైన్ చేస్తారు. ఎలాంటి డిఫైన్ అంటే, దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఒక సమయాన్ని అర్పించాలి. నాట్ సాక్రిఫైస్, త్యాగం కాదు, అర్పణ అంటే ఆఫర్ చేయడం. ఆఫరింగ్ అనే మాటకి తెలుగులో అర్పించడం అంటాం. రెండు ఇంగ్లీష్లో సాక్రిఫైస్ అంటాం. బలి అర్పించడాన్ని సాక్రిఫైస్ అంటాం. అదే బలి అర్పించడాన్ని హీబ్రూ భాష మీనింగ్ ప్రకారం ఆఫరింగ్ అనే పదానికి కరెక్ట్ మీనింగ్ వచ్చి కమింగ్ నియర్ ఆర్ అప్రోచింగ్ గాడ్ అని అర్థం. దేవుని సమీపించడం అని అర్థం. దేవుని సమీపించేటప్పుడు ఒట్టి చేతులతో కనపడద్దు, జస్ట్ వర్డ్స్ కనపడద్దు, జస్ట్ మాటలు కనపడద్దు. ఆ చేతల్లో ప్రత్యేకించబడిన ఒక సమయాన్ని ఆఫర్ చేయాలి దేవునికి. ప్రత్యేకించబడిన ఒక సమయాన్ని, అది రోజులో ఒక సమయం, ఒక సమయం, లేదా వారంలో ఒక దినం, విశ్రాంతి దినం. ఇవి దేవుని కొరకు, లేకపోతే దేవుని సన్నిధిలో మన పనులు, మనకు ఉన్నటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి సమయాన్ని ఆఫర్ చేయడం. అలాగే దాంట్లో భాగంగా ఫైనాన్షియల్గా ఆఫర్ చేయడం. దేవుని సన్నిధిలో దేవుని కొరకు, దేవుని ఆజ్ఞను బట్టి దేవుని సమీపించడం కోసం ఒకటి సమయాన్ని, రెండు దేవుడు మనకిచ్చిన ట్రెజర్ అంట. ఇవి దేవుడు ప్రతి మనిషికి విత్తనాలు ఇచ్చాడు, సీడ్స్ అంట. దేవుడు ప్రతి మనిషికి ఇచ్చిన సీడ్స్, విత్తనాలు ఏంటి? ఎగ్జాక్ట్లీ 5 విత్తనాలు ఉంటాయి ప్రతి మనిషి దగ్గర. ఏ స్థాయిలో ఉన్న 5 సీడ్స్ మీ దగ్గర ఉంటాయి. నెంబర్ 1, దేవుడు నీకు ఇచ్చిన సమయం. ఆ సమయాన్ని విత్తువానికి విత్తనము, తినువానికి ఆహారం దయచేవాడు. తినటానికి ఆహారము, దాంతోపాటు విత్తడానికి విత్తనం. అంటే విత్తనం ఎప్పుడైనా సరే మీరు విత్తనాన్ని చేతిలో పట్టుకొని చూడండి, ఎనీ సీడ్ పట్టుకోండి, అది చూస్తానికి నిర్జీవంగా, చూస్తానికి షేప్లెస్, లేకపోతే ఏమంత ఆనందంగా, ఏమంత ఆకారంతో ఉంటుంది అది. అలాంటి విత్తనం అది ఏ ఫలం నుంచి వచ్చిందో, ఏ ఫలాన్ని సూచిస్తుందో, అలాంటి కొన్ని అనేకమైనటువంటి తరాలను పుట్టించగలిగిన, అలాంటి ఫ్రూట్స్ని కొన్ని తరాలు పుట్టించగలిగిన కెపాసిటీ ఆ విత్తనానికి ఉంటుంది. పాయింట్ ఏంటంటే, ఈ విత్తనాలు దేవుడు మనకి 5 ఇచ్చాడు. అయితే ఈ వ్యక్తి ఎందుకని దాసుడిగా మారిపోయాడంటే, ఆ విత్తనం ఎప్పుడు కూడా పడేయడానికి కాదు, విత్తనం ఎప్పుడు కూడా వేస్ట్ చేయడానికి కాదు. విత్తనం అనేది మన దృష్టిలో ఎలా అంటే, ఇది ఎందుకు ఉంది ఇక్కడ అని తీసి అవతల పడేస్తాం.
కానీ ఎవ్రీ సీడ్ హ్యాస్ అ డిఫరెంట్ అండ్ యునిక్ పొటెన్షియల్. అయితే పాయింట్ ఏంటంటే ఆ విత్తనాలు విత్తాలి. 5 విత్తనాల పేర్లు చెప్తాను. మొదటి విత్తనం టైం, దేవుడు మనకిచ్చిన సమయం. నంబర్ 2, దేవుడు మనకిచ్చిన ట్రెజర్. ఏదో ఆస్తి, ఏదో డబ్బులు, ఏదో ఫైనాన్షియల్గా ఏది లేకుండా మన దగ్గర ఏం లేకుండా. సో ఏదో ఒకటి ఉంటుంది నీ దగ్గర. ఓకే, నంబర్ 2 ట్రెజర్. నంబర్ 3, మూడోది టైం, ట్రెజర్. మూడోది దేవుడిచ్చిన టాలెంట్స్, ప్రత్యేకతలు దేవుడు నీకు ఇచ్చి ఉంటాడు. అది ఏదన్నా కావచ్చు కాక. వీటిని దేవుడు నీకు ఇచ్చిన ఈ విత్తనాల్ని ఇన్వెస్ట్ చేయాలి, దాన్ని ఆఫర్ చేయాలి. ఆఫర్ చేయకుండా వ్యాపారము చేయలేము, ఉద్యోగము చేయలేము. ఆఫర్ చేయకుండా ఎలాంటి ముందుకు వెళ్ళడం జరగదు. ఓకే, మొత్తం 5 ఉంటాయని చెప్పాను కదా. 5లో ఎన్ని చెప్పాను? నంబర్ 1 మొదటి టైం అయ్యారు. టైం. 2 ట్రెజరర్. ట్రెజరర్ కాదు. ట్రెజరర్ అంటే షోక్. ట్రెజరర్ అనలే. ధనము. ఎస్, మంచి భాష. ట్రెజర్, నాట్ ట్రెజరర్. ఓకే, ధనము లేదా ఏదో ఒక నీది అనేది ఒకటి ఉంటుంది. రెండోది. మూడోది ఇంకెవరైనా చెప్పండి. టాలెంట్. తలాంతులు ఉంటాయి. అది ఏదన్నా కావచ్చు కాక. తలాంతులు, ప్రతి దాచబడిన ధనము, తలాంతు, దానికి లెక్క అప్పచెప్పాలి మనం. ప్రతి దాచబడిన తలాంతు యొక్క లెక్క చెప్పాలి. నంబర్ 3 తలాంతు. నంబర్ 4 నాలుగోది ఏంటో తెలుసా? నీకు బయలుపరచబడిన ట్రూత్, సత్యం. నీకు బయలుపరచబడిన, నీకు తెలియజేయబడిన ట్రూత్, సత్యం ఉంటుంది. సో టైం, ట్రెజర్, టాలెంట్ అండ్ ట్రూత్, సత్యం. మరి 5వది. సో ఈ 5వది కూడా ఉంది. 5వ దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. సో పాయింట్ ఏంటంటే, వీటిని దేవుని యొక్క పరిచయ నిమిత్తం దేవుని సన్నిధిలో అవి ఆఫర్ చేయబడాలి. లేదా దేవునికి వై వి డూ థింగ్స్ ఇన్ ద మినిస్ట్రీ, పరిచర్యలో ఇప్పుడు నా టాలెంట్ని వాడడం అనేది ఎలా వాడాలి అంటే, అందరు నన్ను గుర్తించాలి కాబట్టి, అందరు నాకు ఏదో పేరు ఇవ్వాలి కాబట్టి, అందరు నన్ను చప్పట్లు కొట్టాలి కాబట్టి, మెచ్చుకోవాలి కాబట్టి, మనుషుల మెప్పు కోసం కాదు. దేవా, నువ్వు నాకు ఇచ్చిన ఈ ప్రత్యేకమైన తలాంతం, ఇదిగో నాకు పాటలు పాడటం వచ్చు, ఇదిగో నేను సంఘంలో పాట పాడతాను. అది కూడా ఎలాగంటే, నాకు ఇవ్వబడిన ప్లేస్లో నిలబడి పాడతాను. నాకు దావీదు ఎక్కడో గొర్రెల దగ్గర ఒంటరిగా దేవుని ఆరాధిస్తుంటే, దేవుడు తీసుకొచ్చి దేవుని మందిరంలో ఆరాధించే స్థానం. లేదా ఇశ్రాయేలు ప్రజలను కాపరిగా ఉండే ఇశ్రాయేలు ప్రజలందరి ఎదురుగా పాడే అవకాశం ఇచ్చాడు. చూడండి ఒకసారి. అంటే దేవుడిచ్చిన తలాంతును కానివ్వండి, ట్రెజర్ని కానివ్వండి, వీ హ్యావ్ టు సో, విత్తాలి. ఈ 5 విషయాలు విత్తబడాలి. 5 దాని గురించి నేను ఇప్పుడు తర్వాత మాట్లాడతాను. సరే, నా పాయింట్ ఏంటంటే, ఎవరైతే ఈ వ్యక్తి గురించి మాట్లాడితే ఒక అనాలిసిస్ ఏం చెప్తారంటే, ఈ వ్యక్తి ఎందుకని బానిస అయ్యాడు అంటే, తన జీవితంలో చేయవలసిందాన్ని చేయక, అర్పించవలసిందాన్ని అర్పించక, దేవుని ఆజ్ఞను అనుసరించాల్సిందాన్ని అనుసరించక, దేవుని ఆజ్ఞను అనుసరించవలసిందాన్ని అనుసరించక, ద 5th వన్ అన్నాను కదా, విచ్ ఇస్ నథింగ్ బట్ చాయిస్. ఏదైతే దేవుంది లేకపోతే దేవుని కొరకు అని చూస్ చేసుకోవాలో చాయిస్ అంటాం. 5వది చాయిస్ యాక్చువల్గా. సో చాయిస్ని చూస్ చేసుకోక, మొదట సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. ద ఫస్ట్ సిగ్నల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, హెల్త్ ప్రాబ్లం. సో ఒకదాని వెంట ఒకటి సిగ్నల్స్ వస్తున్నప్పుడు దాన్ని రిసీవ్ చేసుకొని దేవునికి సరెండర్ అవ్వాలి. కానీ ఈ వ్యక్తి
ఆ దేవుని ఆజ్ఞలను అనుసరించడం వదిలేశాడు. అలాంటి సమయంలో దేవుడు తనని తీసుకెళ్ళి మరొక ఆజ్ఞలు అనుసరించే, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2, ఒకరికి 1 ఇవ్వబడితే, ఈ ఒక్క తలాంతు కలిగిన వ్యక్తి దాన్నంట దాచిపెట్టాడట. దాచిపెట్టడం అంటే దాన్ని విత్తలేదు, దాన్ని వాడలేదు, మళ్ళీ ఎలాగైనా అడుగుతాడు. సో నాకు ఇచ్చేవాడు కఠినాత్ముడు అంటాడు. అంటే ద రాంగ్ ఒపీనియన్ ఆఫ్ హిస్ మాస్టర్. తన యజమానుని మీద తనకున్న తప్పుడు అభిప్రాయాన్ని బట్టి ఆ తలాంతును దాచిపెట్టాడు. దాచిపెట్టడమే కాదు, ఆ తప్పుడు యాక్చువల్గా దాచిపెట్టడం అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ తలాంతు ఎంత ఉంది అన్నది కాదు, ఒపీనియన్ అనగా ఆ ఇచ్చిన వాడు ఆయనకు 5 ఇచ్చాడు, ఈయనకు 2 ఇచ్చాడు, నాకు 1 ఇచ్చాడు అనే ఒక కంపారిజన్లో నుండి, నాకు ఎక్కువ ఎందుకు ఇవ్వలేదనే ఒక ఆలోచనలో నుండి, ఒక ఎలాంటంటే ఒక రాంగ్ ఒపీనియన్ బట్టి ఆ తలాంతు దాచిపెట్టి తీసుకొచ్చి అడిగినప్పుడు, లెక్క అడిగినప్పుడు, ఇదిగో నీది నువ్వు తీసుకో అంటాడు. ఇదిగో నీది నీకు ఇచ్చేస్తాను, ఎందుకంటే విత్తని చోట కొయ్యని వాడవు నువ్వు అంటాడు. యజమానుని మీద తప్పుడు అభిప్రాయం కలిగిన వాడు ఎవడు వర్ధిల్లడు. యజమానుని మీద తప్పుడు అభిప్రాయం, మన పరలోకపు యజమాని అయినా, భూమి మీద మనం ఎవరికి లెక్క అప్పచెప్పాల్సిందో మన పై అధికారి అయినా, అలాంటి వారి మీద తప్పుడు అభిప్రాయం కలిగిన ఏ వ్యక్తి వర్ధిల్లడు. సరే, అంటే దేవుడే ఒకరికి అథారిటీ ఇస్తాడు కదా, దేవుడే కదా, పరలోకం నుండి వచ్చిందే అధికారం కదా. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ హెబ్రీ దాసుడు ఎప్పుడు దాసుడు అవుతాడంటే, ఈ ఒక్క తలాంతును దాచిపెట్టామని ఆలోచించండి ఒకసారి. ఆ దాచిపెట్టిన తలాంతు తీసుకొచ్చి ఇస్తే యజమానుడు ఏం చేస్తాడంటే, ఆ తలాంతుని తీసుకొని, నేను కఠినాత్మునే కదా, నువ్వు ఎందుకని దీన్ని తీసుకెళ్ళి వడ్డీకి ఇచ్చే వాళ్ళకి ఇవ్వలేదు, వడ్డీ వ్యాపారుల దగ్గర ఇచ్చుంటే నేను వడ్డీతో సహా వసూలు చేసుకునేవాడిని కదా అని చెప్పి దాన్ని తీసుకెళ్ళి 5ను 10 చేసిన వాడికి హ్యాండ్ ఓవర్ చేయమంటాడు. 5ను అంటే దేవుడు మనకిచ్చిన దాన్ని మల్టిప్లై చేయడం అంటే ఎలా మల్టిప్లై చేస్తాం? ఆఫర్ చేయకుండా దాన్ని ఆఫర్ చేయాలి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే, ఒక విత్తనాన్ని విత్తడం అంటే అర్థం ఏంటో తెలుసా? విత్తనాన్ని విత్తడం అంటే దాన్ని భూమిలో దాచిపెడుతున్నాం. భూమిలో వీఆర్ నాట్ దాన్ని దాచిపెట్టట్లేదు, విత్తుతున్నా. విత్తేటప్పుడు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, తర్వాత విత్తేటప్పుడు దాని గురించిన ఒక ఎక్స్పెక్టేషన్. అయితే ఈ వ్యక్తి దాచిపెట్టని కారణం చేత, లేదా దాచిపెట్టిన కారణం చేత, దాన్ని విత్తని కారణం చేత, దాన్ని ఇన్వెస్ట్ చేసి 1ని 2గా చేయలేని వాడు 5ను 10గా చేసిన వానికి దాసుడు అవుతాడు. సో దేవునికి అందరూ పిల్లలే, దేవునికి అందరూ ఆయనకి ఇష్టలే, అందరూ ఆయన నిబంధన ప్రజలే. మళ్ళీ వేరియేషన్స్ ఎందుకు ఉన్నాయంటే, ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ అవర్ కెపాసిటీ అండ్ ఎబిలిటీ. అంటే వారి సామర్థ్యం బట్టి ఒకరికి 5, ఒకరికి 2, ఒకరికి 1 ఇవ్వబడ్డాయి. బట్ ప్రైజ్ గాడ్, 0 అయితే ఎవరికి లేదు, 0 అయితే ఎవరి దగ్గర లేదు. దేవుడు 4 క్యారెక్టర్లను బట్టి ఆ ఉపమానంలో, ఇదిగో 4 వాడికి ఏమి ఇవ్వలేదని చెప్పలేదు. 1కి 5, 1కి 2, 1కి 1 అని రాస్తుంది. వేరియేషన్స్కి కారణం కెపాసిటీ, క్యాపబిలిటీ, ఎబిలిటీ. వ్యక్తి యొక్క సామర్థ్యాన్ని బట్టి వారి సామర్థ్యం చొప్పున ఇవ్వబడ్డాయి. అయితే ఇక్కడ ఈ మొదటి సివిల్ లా మనతో మాట్లాడే ఏరియా ఎక్కడంటే, తను దాచిపెట్టాడు కదా, ఈ దాచిపెట్టి దాన్ని ఎలాగ ఇన్వెస్ట్ చేయకుండా అలాగే ఉంచి తీసుకొచ్చి అప్పచెప్పిన వాడు ఎవరైతే ఉన్నారు, ఇదిగో నీది నువ్వు తీసుకో అని మనందరం కూడా, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఏదో ఒక రోజు యూ హ్యావ్ టు సరెండర్ యువర్ సోల్. అందరం మరణించాల్సింది, మనం సరెండర్ చేయాల్సిందే, మన సోల్ని సరెండర్ చేస్తాం. మన దగ్గర ఉన్న అన్నీ అలా విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సింది. దేవుడు మనకిచ్చిన వాటిని తిరిగి హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. దేవుడు నీకు శరీరం ఇచ్చాడు, ఆ శరీరాన్ని కూడా హ్యాండ్ ఓవర్ చేయాల్సిందే. యేసు సెలవు మీద తన ప్రాణం విడిచను అనలేదు, ఈ సబ్మిటెడ్, తన ప్రాణంను అప్పగించను అని రాసుంటాం. లెక్క అప్పచెప్పడంతో సమానం.
అకౌంట్ని సరెండర్ చేయడంతో సమానం. సరే, ఫైనలీ ఎవరైతే ఈ లోయెస్ట్ స్టేటస్, ఇప్పుడు ఈ వ్యక్తిని ఏమంటామంటే లోయెస్ట్ స్టేటస్ కలిగిన వ్యక్తి, స్పిరిచువల్లీ అవగాహన పరంగా, తర్వాత ఫైనాన్షియల్గా, తర్వాత సోషల్గా ఒక తక్కువ స్థాయికి చేరుకున్నాడు, దేవుని చేత రిజెక్ట్ చేయబడిన స్థితికి వెళ్ళిపోయాడు. ఇలాంటి వ్యక్తి నీ ఇంట్లో నీకు బానిసగా ఉంటే దాన్ని నువ్వు ఎలా ఎలా హ్యాండిల్ చేస్తావు? దానితో ఎలాంటి పనులు చేయించుకోవాలి, దాన్ని కష్టపెట్టొద్దని. అంటే మన చుట్టూ ఉండే ఆజ్ఞను అనుసరించే విషయంలో, లేకపోతే ఈరోజు యాక్చువల్గా ఏమంటామంటే స్వకీయుల కోసం ప్రార్థన. స్వకీయుల కోసం ప్రార్థనలు చేసేటప్పుడు మన స్వకీయుల్లో చాలామంది దేవుని ఆజ్ఞ అనుసరించని వారు, దేవునికి లోబడిన వాళ్ళు కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో ఈ భాగంలోని మొదటి పోర్షన్ మనతో మాట్లాడతాం. ఎలా హ్యాండిల్ చేయాలో మనతో మాట్లాడతాం. వాళ్ళు సరెండర్ చేసుకోరు, వాళ్ళు లోబడరు. సో అయితే ఈ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్టేటస్ అనేది ఇక వారి ఆబ్లిగేషన్ అనగా ఇంకా వారికి వేరే దారి లేక సరెండర్ చేసుకోవాల్సి వచ్చింది. అలాంటి వారిని కష్టపెట్టొద్దు. ఎందుకు కష్టపెట్టొద్దు, ఎలా కష్టపెట్టొద్దు? సో దాని గురించి మనం ఆల్రెడీ బోధించబడిన వీడియోలు ఉన్నాయి, అవి చూడండి ఒకసారి. సో ఫైనల్గా ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. 2-3 అడిగారు నన్ను వర్చువల్గా, ఎక్కడి నుంచో దూరం నుంచి జాయిన్ అవుతున్నాం పాస్టర్ గారు, మేము ఆఫరింగ్స్ ఇవ్వచ్చా అని 2-3 అడిగారు. సో నేను ఎప్పుడు ఆన్సర్ చేయలేదు. రెండోది, కొంతమంది అయితే జాయిన్ అవుతున్నాం, దేవుని వాక్యం వింటున్నాం, మంచి సహవాసాన్ని ప్రార్థనని అనుభవిస్తున్నాం. సో ఈ ఫైనాన్షియల్ స్టేటస్ ఎక్కడ, ఫైనాన్షియల్ డిస్కషన్ కానీ వీటి గురించిన ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ కానీ ఏమీ లేవు. సో పాయింట్ చెప్తాను, ఒక మాట. పాయింట్ ఏంటంటే, ఇఫ్ యు ఆర్ రియల్లీ బ్లెస్డ్ బై ద మినిస్ట్రీ, దేవుడు మనల్ని ప్రేరేపించిన కొలది విస్తారముగా విత్తువాడు విస్తారంగా పట్టకొస్తాడు, విస్తారంగా ఇన్వెస్ట్ చేసేవాడు విస్తారంగా ప్రాఫిట్ తీసుకుంటాడు. సో దేవుని సన్నిధిలో పరిచర్య దీవించబడ్డకు. ఈరోజు ఆన్లైన్లో ఉన్న మీ అందరికీ నేను ఒక ఆఫర్ ఇస్తాను. పౌలు ఒక మాట అంటాడు, నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మిమ్మల్ని అడగట్లేదు, నాకు అవసరం ఉంది కాబట్టి మిమ్మల్ని అడగట్లేదు, కానీ మీ ఫలము అధికం అవ్వడం కోసం మిమ్మల్ని అడుగుతున్నాను అంటాడు. సో ఈరోజు ఒక ఆఫర్ ఏంటంటే, ఈ జూమ్ ఉంది కదా, ఇప్పుడు మనం 37 మంది ఉన్నాం. ఈ జూమ్ కెపాసిటీ 100 మెంబర్స్, 100 మంది గ్యాదర్ అయినా 24 గంటలు రోజంతా దీన్ని ఆన్ పెట్టుకొని మనం ఏదో ఒక కార్యక్రమం జరిపించుకోవచ్చు. ఇదేం ఫ్రీ కాదు, ఈ జూమ్ అనేది ఇది ఫ్రీ కాదు. ఇది సంవత్సరానికి దాదాపుగా 18,000 ఖర్చు వస్తుంది, సంవత్సరానికి 18,000 ఖర్చు వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, 18,000 సంవత్సరానికి కట్టలేక నేను ఈ మాట ఇట్లేదు. డబ్బులు అవసరం ఉన్నాయి కాబట్టి నేను అడగట్లేదు. సో నెక్స్ట్ వీక్కి మనం తెరువు అనే పోర్షన్కి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమవుతుంది అదేంటనేది. సో పాయింట్ ఏంటంటే, ఈ 18,000ని మొత్తం ఒక్కరిని ఇవ్వమని నేను అడగట్లేదు. ఒక్కరే ఇవ్వద్దు, ఒక్కరే ఇస్తే నేను తీసుకోను, వద్దు, యాక్సెప్ట్ చేయబడదు. దాంట్లో ఏదో ఒక పోర్షన్ని నేను ఇన్వాల్వ్ అవుతాను అని చెప్పి అది దాని కొరకని సో చేయడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ జూమ్ ద్వారా కొన్ని సంఘాలు, ఈ జూమ్ ద్వారా వ్యక్తులు, కుటుంబాలు ఎంత దీవించబడుతున్నాయి, ఎంత ఆశీర్వదించబడుతున్నాయి. గడిచిన 7 సంవత్సరాలు, 7 years ఆల్మోస్ట్, 2000 సంవత్సరంలో నుంచి ప్రారంభమైంది. 2000 సంవత్సరం అంతా కూడా ఇక లాక్డౌన్ పీరియడ్లో జూమ్ ద్వారానే, యూట్యూబ్ ద్వారానే కలుసుకున్నాం. అప్పుడు ప్రారంభమైంది యాక్చువల్గా. అయితే ఇది ఫిక్స్డ్, లేకపోతే ఒక మినిస్ట్రీ కొరకు ఒక ప్రత్యేకమైన జూమ్ అనేది మనకి 2021లో తీసుకున్నాం.
21లో తీసుకున్నాను. ఆ 20 మొత్తం అప్పటికప్పుడు క్రియేట్ చేయడం. ఎందుకంటే ఫ్రీ జూమ్ ఎలా ఉంటదంటే మనకు 40 మినిట్స్‌కి అది క్లోజ్ అయిపోద్ది. ఫ్రీగా ఉండే ఒక ఎనీ అకౌంట్ మీరు జూమ్ అకౌంట్ తీసుకుంటే ఫ్రీ అకౌంట్ 40 మినిట్స్‌లో మీటింగ్ క్లోజ్ అయిపోద్ది. అలా కాకుండా కంటిన్యూస్‌గా డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. తర్వాత షెడ్యూల్స్ ఉండాలి. పర్టిక్యులర్ ఇదిగో ఈ ఈ ఈ ఈ మీటింగ్‌కి లింక్ లేకపోతే ఈ మీటింగ్ అలా షెడ్యూల్డ్ మీటింగ్స్ అన్నీ చేయడానికి మనకు ఒక ఇంకోటేందంటే అలా ఫ్రీగా కాకుండా ఒక సాక్రిఫైస్. ఇంకోటి చెప్తాను. ఇప్పటిదాకా కూడా నేను చేయలేదు. ఐ మీన్ పర్సనల్‌గా నేను పెట్టలేదు దీనికి. ఇప్పటిదాకా ఎవరో ఒక్కరే ఇన్వాల్వ్ అయ్యారు. ఈరోజు నేను ఒక్కరే ఎవరో ఒకరు నేను ఒక మాట చెప్తాను. ఇది ఐఎమ్ సారీ టైం ఎక్కువ తీసుకుంటందుకు. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ సండే ఎవ్రీ ఫస్ట్ సండే ఫస్ట్ వీక్ ఆఫ్ ద సండే మా సంఘంలో మా ఫిజికల్‌గా ఉన్నటువంటి సహవాసంలో సెకండ్ సర్వీస్‌లో భోజనాలు ఉంటాయి. ఆ భోజనాలు అందరూ తలా ఒక చెయ్యేసి కాంట్రిబ్యూషన్ కాదు ఎవరైనా ఒక కుటుంబం తీసుకోవాలి. ఒక కుటుంబంకి భారం అయితే ఇంకో కుటుంబాన్ని యాడ్ చేసుకోవాలి. సో కారణం ఏంటంటే చేసేటప్పుడు నేను ఒక మాట చెప్తాను ఏంటంటే ఆ వ్యక్తి రాకుండా ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ అక్కడ ప్రెజెన్స్ లేకుండా వాళ్ళు ఫుడ్‌ని ఆహారాన్ని పంపిస్తే వద్దని చెప్తాను. నో, మీరు ఉన్న రోజే ఇవ్వండి. మీరు ఉండాలి అక్కడ. మీరు ఆ రోజు లేకుండా సో మీరు పంపించొద్దు. అలాగే ఇప్పటిదాకా జూమ్ అంటే నేను ఏదన్నా ఇస్తున్నాను, కాంట్రిబ్యూట్ చేస్తున్నానంటే నువ్వు అక్కడ ఉండాలి. నేను కాంట్రిబ్యూట్ చేసే చోట నేను లేకపోతే నా కాంట్రిబ్యూషన్‌కి వాల్యూ లేదు. నేను మాట్లాడేది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మేము ఫుడ్ పంపిస్తాము, మేము రాము అన్నాం అనుకోండి, దానివల్ల ప్రయోజనం లేదు. ఈవెన్ ఒకవేళ దశమ భాగం గురించి మాట్లాడితే కూడా ఫస్ట్ సంఘానికి ఏదో ఇవ్వడం కాదు, ముందు సంఘం నుంచి తీసుకోండి మీరు అని చెప్తాను. సంఘం నుంచి తీసుకున్న తర్వాత దెన్ దేవుడు మిమ్మల్ని ప్రేరేపించిన కొలది దెన్ యూ గివ్ టు ద మినిస్ట్రీ. తర్వాత ఇప్పుడు జూమ్ మీటింగ్లో జాయినే అవ్వకుండా, ఆ ఒక్క జూమ్లో కూడా జాయిన్ అవ్వకుండా, ఏ ప్రోగ్రాంలో కనపడకుండా, ఏ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వకుండా నేను జూమ్కి స్పాన్సర్ చేస్తానని వచ్చాను. యూ డోంట్ హ్యావ్ ఎనీ గుడ్ ఒపీనియన్ ఆఫ్ ద మీటింగ్, బట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్. ఎందుకు చేస్తున్నావు అంటే నేను చేయాలి కాబట్టి చేస్తాను, లేకపోతే ఏదో మెప్పు కోసమో దేనికోసం చేస్తావు. నువ్వు ఇన్వాల్వ్ అవ్వకుండా చేసేది ఏది కూడా నువ్వు ఇన్వాల్వ్ అయితేనే నువ్వు చేసేదానికి విలువ. నువ్వు ఇన్వాల్వ్ అయితేనే నువ్వు చేసేదానికి విలువ. మళ్ళీ అంటున్నాను ఈ మాట గుర్తుపెట్టుకోండి. నేను ఎందులో అన్నా ఇన్వాల్వ్ అయ్యాను అంటే ఇన్వాల్వ్ అయ్యి చేయడం వేరు, ఊరికనే బయట కూర్చొని ఇదిగో మీరు వెళ్ళండి లోపలికి అని చెప్పడం వేరు. కాబట్టి ఎవరెవరైతే ఈ జూమ్ ద్వారా నేను ఆశీర్వదించబడ్డానో అని దేవుని చేత ప్రేరేపించబడ్డారు, సంవత్సరానికి 18,000 అది మనం ఆల్మోస్ట్ ఏప్రిల్లో పే చేయాలి. ఇంకా 3 నెలల టైం, ఇంకా 2 నెలల టైం ఉంది. ఏప్రిల్లో పే చేయాల్సి ఉంది. సో ఈ లోపుగా ఇది నేను మళ్ళీ రోజు ఏం గుర్తు చేయను. ఇంకోటి ఏంటంటే నాకున్న విశ్వాసం, నాకున్నటువంటి ఇదేంటంటే పదే డబ్బుల గురించి మాట్లాడడం, డబ్బులు ఇవ్వండి అని చెప్పడం, దానికోసం టైం స్పెండ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మనందరికీ దేవుని వాక్యము ఎరిగిన వారు, వాక్య ప్రేరేపణ తెలిసిన వారు, అలా అనౌన్స్ చేసి దాన్ని డైల్యూట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఇది జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ అందరి కోసం చెప్తున్నమాట. ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారు, ఎవరెవరైతే జూమ్ ద్వారా నేను బ్లెస్ అయ్యానంటున్నారో, ఫస్ట్ గారు నా దగ్గర 50 రూపాయలే ఉన్నాయండి, నా దగ్గర 10 రూపాయలే ఉన్నాయండి, జస్ట్ సో దట్ నువ్వేమి తక్కువ అనుకోవద్దు. దాన్ని రెండు కాసులు లేకపోతే 2 నాణాలు ఆమె తన జీవితం అంతా ఇచ్చింది అనే ఒక సాక్ష్యం అవుతుంది. ఎంత ఇచ్చాము అన్నది కాదు, కానీ ఎంతలో నుంచి తెస్తున్నాము అన్నది ఇంపార్టెంట్. బట్ మళ్ళీ చెప్తున్నాను, మొత్తం 18 నేనే చూసుకుంటాను మాత్రం ఎవరు అనకండి. మొత్తం 18 నాదే అండి మాత్రం అనకండి. సో అంతేకాదు, దూరం నుంచి లేకపోతే దేవుడు నాకు ప్రేరేపించాడు,
నాకు ఈ మినిస్ట్రీ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది. ఇన్వాల్వ్ అయిన వారు, దీవించబడిన వారు, తీసుకున్నవారు, మినిస్ట్రీ మీద, సేవకుని మీద, లేకపోతే సేవకుని కుటుంబం మీద గుడ్ ఒపీనియన్ ఉండి, ఎస్ ఈ సేవ నాకు దీవెనకరంగా ఉంది, ఇది ఇంకొకరికి ఉపయోగపడుతుంది అనుకునేవారు, వారు మనస్ఫూర్తిగా దేవుని నిమిత్తం మీ యొక్క ఆఫరింగ్స్ తీసుకున్నట్టు సో యువర్ సీడ్స్ విత్ యాంటిసిపేషన్ అండ్ విత్ ఇన్వాల్వ్మెంట్ విత్ గుడ్ హార్ట్. దేవుని యొక్క అందుకనే హృదయపూర్వకంగా దేవుడు మనకి ఇచ్చిన కొలది, దేవుడు మనల్ని దీవించిన కొలది విస్తారంగా విత్తడానికి, విస్తారంగా సో చేయడానికి మనకు పిలుపుదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. అది ఖచ్చితంగా మీ ఆహారము నీళ్ళ మీద వేయండి అంటాడు. ఆహారాన్ని భూమి మీద వేస్తే భూమి మళ్ళీ రిటర్న్ ఇస్తుంది. నీళ్ళ మీద వేయడం వేరు. నీళ్ళ మీద వేయడం అంటే వాటిని కోల్పోవడంతో సమానం, వాటిని సాక్రిఫిషియల్గా ఆఫర్ చేయడంతో సమానం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు మనందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగాను మార్చి మనందరి దీవెన కోసం ఇవి వినియోగించబడును గాక. దేవుడే మహిమ పొందును గాక. చివరి ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి, మహోన్నతుడ, కృపగల దేవ, ఈ దినపు మాటను బట్టి మీకు వందనాలు. మేము విన్న విషయాలు, మేము గ్రహించిన విషయాలు దేవ మీకు వందనాలు, స్తోత్రాన్ని. ఏ మాటలైతే మేము విన్నాము, నేర్చుకున్నాము, గ్రహించాము, ఈ మాటలు మాకు మాత్రమే కాదు, ఇదిగో సార్వత్రిక సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం వ్యక్తిగతంగాను కుటుంబాల్లో ఇదిగో మేలు దీవెన ప్రతి ఒక్కరికి కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. మీ దీవెన ఆశీర్వాదములతో నింపబడినట్లు, ఇదిగో మీ నెమ్మది సమాధానంతో ప్రతి వ్యక్తి కొనసాగునట్లు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. మీరే నాయన ప్రభా ఒక్కొక్కరి ద్వారా ఇదిగో వారి వ్యక్తిగత జీవితం ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం. వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఘనత, మహిమ, ప్రభావం ఆరోపిస్తున్నాం. ఇదిగో వారి మీద మీ కనుదృష్టి ఉంచండి, దీవించి ఆశీర్వదించి స్థిరపరచండి. ఈ మాటలు ఎవరికి అవసరం ఉన్నాయో, ఎవరికి అవసరం ఉండనో వారి మీద మీ కనుదృష్టి ఉంచండి. ఇదిగో నాయన మీకు వందనాలు. ఇదిగో మేము బానిసత్వంలోకి, ఇదిగో నాయన ప్రభా సోషల్లీ, ఫైనాన్షియల్లీ తక్కువ స్థాయిలోకి వెళ్ళక మీ సన్నిధిలో ఇదిగో నాయన ప్రభా సమృద్ధిలోను మీ నామము ఘనత కోసం ఆశీర్వాదకరమైన స్థితిలో మేము నిలబడినట్లు ఇదిగో మా అర్పణలు అంగీకరించమని వేడుకుంటూ, ఇదిగో మాకు ఇవ్వబడిన 5 విత్తనాలు మీ సన్నిధిలో ఇదిగో మీ సన్నిధిలో విత్తునట్లు కృప దయచేయమని, మీ కృప మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, ఏకీమించిన వారందరినీ దీవించి ఆశీర్వదించి వారి వ్యక్తిగత జీవితాన్ని దీవించండి. ఈరోజు ఛాలెంజెస్ అన్నింటిలో వారికి తోడై ఉండమని, అన్నింటిలో అత్యధికమైన విజయం దయచేయమని వేడుకుంటూ, దీవించి ఆశీర్వదించి స్తుతించి ఈ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన దగ్గర యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారునిందు మనకు అనుగ్రహించబడిన కృపా సమాధానం, పరిశుద్ధాత్మ సహాయం, సహవాసం, సన్నిధి, ఆదరణ, నిబంధన, సాక్ష్యం, అభిషేకం ఏకీవించిన ప్రతి ఒక్కరికి ఇది మొదలు సార్వత్రిక సంఘమంతటికి సదా తోడేంటి నడిపించునుగాక. ఆమేన్. చాలా మందికి వందనాలు. గాడ్ బ్లెస్ యు. అందరికీ షాలోమ్. షాలోమ్. షాలోమ్ అన్న, షాలోమ్ అందరికి. అందరికీ షాలోమ్ అన్న, షాలోమ్. అందరికీ షాలోమ్. షాలోమ్ అయ్య గారు, అందరికీ షాలోమ్. షాలోమ్ అయ్య గారు, అందరికీ షాలోమ్. షాలోమ్ అందరికి షాలోమ్ షాలోమ్. అందరికీ షాలోమ్. Recording stop.